అందరికీ నమస్కారం. లాక్డౌన్ సందర్భంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అనునిత్యం ప్రతినిత్యం పిరమిడ్ మాస్టర్ల సజ్జన సాంగత్యంతో పాటు వినూతనమైనటువంటి కార్యక్రమాలకు వేదికగా ప్రతిక్షణం సత్య దర్శనంతో ఎంతోమంది మాస్టర్ల డిజిటల్ ధ్యాన యజ్ఞాలు, మరి ఎంతోమంది మాస్టర్ల పుస్తక పఠనాలు, మరెంతోమంది మాస్టర్ల కాంతిలోక వాసులతో ఉన్నటువంటి సహవాసాలు, మరెంతోమంది మాస్టర్ల స్వీయ అనుభవాలు, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ వారి కరోనా సందేశాలు, వారి అవగాహన సిద్ధాంతాలను క్షణక్షణం నిత్యనూతనంగా అందిస్తూ యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, అలాగే ఆధ్యాత్మిక అభిలాషులకు, ఆత్మ విజ్ఞానులకు నిత్యనూతనత్వంగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క పిఎంసి సేవలు అందిస్తున్నటువంటి మా యొక్క సాంకేతిక బృందానికి ఈ చక్కటి అవకాశాన్ని మనం ఇంత గొప్పగా సద్వినియోగం చేసుకోవడానికి పత్రిజీ శ్రీకారం చుట్టినటువంటి యొక్క గొప్ప వ్యవస్థ పిఎంసి వెంటనే రావాలి అని, మరి ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప నెట్వర్క్ని, ఈ నెట్వర్క్ ద్వారా మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒక్క దగ్గర ఉన్నంత గొప్పగా గురు సందేశాన్ని ఏమాత్రం కూడా జారవిడుచుకోకుండా గురువుతో పదంలో పదం కలుపుతూ పత్రిజీ సందేశాలను ఆమూలాగ్రం ఆస్వాదిస్తూ ఈ చక్కని సమయాన్ని చక్కటి ఆత్మజ్ఞాన వ్యాప్తికి మరెంతో మంది కాంతిలోక వాసులతో ఆ యొక్క అనుసంధానానికి మనం ఎలా సద్వినియోగం చేసుకోవడం మన జన్మజన్మల భాగ్యంగా మనం భావించవచ్చు. ఈనాటి అంశం కాంతిలోక వాసులు బ్రహ్మాండ నాయకులు. కాంతిలోక వాసులు బ్రహ్మాండ నాయకులు అన్నటువంటి అంశం పైన కాంతిలోక వాసులు కాంతి శరీరాధారులు, లైట్నింగ్ బాడీస్, ఈ భౌతిక శరీరాలు ధరించి ఈ భూమిపైకి వచ్చి బ్రహ్మాండానికే, విశ్వానికే నాయకత్వం ఎలా వహించారు అన్నటువంటి అంశం పైన మరింత లోతుగా, మరింత విస్తృతంగా మన చుట్టూ ఉన్నటువంటి మన సామాజిక యోగుల నుంచి మనం తెలుసుకునే ముందు ఈ అద్భుత అవకాశాన్ని కల్పించినటువంటి యావత్ గురు పరంపరకు హృదయపూర్వక ధ్యానాభినందనలు. పత్రిజీ ఇటువంటి గురు మహాశయులను మనకి కొన్ని వందల వేల మందిని ఇప్పటికే పరిచయం చేశారు గడిచిన 30 సంవత్సరాల నుంచి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అందరు గురువుల నుంచి, అందరు కాంతిలోక వాసుల నుంచి వారి యొక్క లక్ష్యాలను, వారి యొక్క సందేశాలను, వారి యొక్క ఆగమనాన్ని ఒక భాగ్యంగా భావించి అందరి నుంచి నేర్చుకోవాలి అని పత్రిజీ మనకి నిర్దేశించారు గనక ఈరోజు మనం ఇంతమంది కాంతిలోక వాసులతో ఇహ జీవితానికి, పరజీవితానికి కావలసినటువంటి ఆ యొక్క జ్ఞాన భాండాగారాలని, ఆ యొక్క జ్ఞానాన్ని ఆమూలాగ్రం ఆస్వాదిస్తున్నాం. అది పత్రిజీ మనకు నేర్పినటువంటి జ్ఞానప్రాస. ఒక మనిషి తను ఉన్నన్నాళ్ళు జీవించడానికి కావలసినటువంటి అన్నం తినడానికి ఆ మొట్టమొదటి రోజు అన్నప్రాస ఎలా చేస్తారో పత్రిజీ ఏనాడైతే మనకు పరిచయం అయ్యారో, ఏ కారణం చేత అయినా సరే ఆనాడే మనకి జ్ఞానప్రాస చేయబడింది.
అన్నప్రాస ఈ శరీరాన్ని నిలదొక్కుకొని మన పనులన్నీ నిర్వహించుకోవడానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చుకోవడానికి మనం అన్నం తినే రోజు, మొట్టమొదటి రోజు అన్నప్రాస అయితే, ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరాన్ని, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా, ఇందులో శక్తితో విశ్వశక్తిని అనుసంధానం చేస్తూ అనేక లోకాల జ్ఞానాన్ని, శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని ఆస్వాదించడానికి మనకు ఒక మార్గాన్ని చూపించినటువంటి మహాశయులు పత్రిజీ. అందుకే ఈరోజు ఏ పిరమిడ్ మాస్టర్ను కదిపిన, పిఎంసి ఛానల్ చూసిన, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏ పుస్తకాన్ని చూసినా, స్పిరిచువల్ ఇండియా కావచ్చు, స్పిరిచువల్ సైన్స్ కావచ్చు, ధ్యాన జగత్, ధ్యాన తమిళగం, ధ్యాన భారత్, అందులో అనేక మంది యోగుల సందేశాలను, జీవితాలను మన వెబ్సైట్ ద్వారా pssmovement.org వెబ్సైట్, దాంట్లో మరొక 18 వెబ్సైట్లు పిరమిడ్ శక్తి గురించి, శాకాహార ఆవశ్యకత గురించి, పిరమిడ్ శక్తి గురించి, సజ్జన సాంగత్యం కొరకు, ఆస్ట్రల్ ట్రావెల్స్ కొరకు, మరణాంతర జీవితాల కొరకు, సనాతన కాలం నుంచి ఈ యొక్క సనూతన కాలం వరకు ఉన్నటువంటి యోగులు ఆవశ్యకత, కాంతిలోకవాసులు రాక, వారి మహత్యాలు, వారి జీవన విధానాలు, వారు అందించినటువంటి గ్రంథాలు, ఇలా ఒకటేమిటి అనేక 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 విషయాలను క్రోడీకరించి ఒక మహాఘనిల, దివ్య ఘనిల 25 సంవత్సరాల పాటు శ్రమించి పత్రిజీ వారి యొక్క పుస్తక జ్ఞానాన్ని, సేకరించినటువంటి జ్ఞానాన్ని, కాంతిలోక వాసుల నుంచి వారు అందుకున్నటువంటి అనేకమైనటువంటి కాన్సెప్ట్స్ని మన వెబ్సైట్లో పొందుపరిచాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ యొక్క పుస్తకానికి హృదయపూర్వక ప్రమాణాలు. మన ధ్యాన జగత్, ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో గడిచిన 20-25 సంవత్సరాల నుంచి అనేక మంది కాంతిలోకవాసుల ప్రస్తావన తీసుకొచ్చాం, వారి ఆవశ్యకత తీసుకొచ్చాం, వారి సందేశాన్ని విపులంగా, వారి జీవితాన్ని సరళంగా అచ్చ తెలుగులో అందరికీ అందించాం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మహాత్ములు మనందరికీ ఆ యొక్క జ్ఞాన పుంజాలతో, కాంతి పుంజాలతో అనుసంధానం కావడానికి, ఆ యొక్క కాంతిలోకవాసులతో సహవాసం చేయడానికి కంకణబద్ధుడై ఈ భూమి మీదకి వచ్చి పత్రిజీని మరి అంత గొప్ప లోక కళ్యాణ కారకుడుగా తయారు చేసినటువంటి మన సదానంద యోగి. అవధూత సనారి విశ్వనాథావ శాస్త్రి, మేడం బ్లావస్కి, నారాయణ గురు ఎంత గొప్పవారో, ఎంత అద్భుతాన్ని సృష్టించారో, ఒక నరుడుగా, ఒక శరీరంగా వచ్చి నారాయణుడిగా ఎదిగినటువంటి గురు నారాయణ గురు ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని మరి సృష్టించారు. ఒక ప్రభంజనాన్ని, ఆత్మశక్తి ప్రభంజనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. సత్యసాయిబాబా తెలుగు నాట, తమిళ నాట, కన్నడ నాట, యావత్ భారతదేశంలో తెలియని వారు, ఈ శతాబ్దంలో ఉండని వారంటే అతిశయోక్తి కాదేమో. బాలయోగేశ్వరులు నిన్ననే చెప్పుకున్నాం. కొత్తలంక బాబా వారు ప్రపంచ దేశాలలోనే ఈనాటి యువతకు ఆధ్యాత్మిక అనుసంధానకర్తగా ఎదుగుతూ అనేక దేశాల్లో, అనేక యూనివర్సిటీల్లో వీరి యొక్క జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా తీసుకున్నటువంటి ఒక మహనీయులు, ఒక యోగి ఆత్మకథ. ఈ పుస్తకాన్ని ఈ ప్రపంచానికి అందించి ఈనాటి కాలానికి ఆనాటి వెలుగుజాడలు అందిస్తున్నటువంటి మహనీయులు. ఎంతోమంది
ఈ యొక్క సనాతన ప్రజ్ఞను మహాసాధనతో స్వీకరించి సరికొత్త అహింసాయుత విప్లవాలను ప్రపంచాన్ని శాకాహార ప్రపంచంగా మార్చడానికి, చైనాలో పుట్టినప్పటికీ చైనాను శాకాహార దేశంగా చేయాలని అహర్నిశలు శ్రమించినటువంటి సుప్రీం మాస్టర్ సింగ్హాయ్, అలాగే అమ్మ, అవధూతలు, కాంతిలోకవాసులు, లోక కళ్యాణకారకులు, జగద్గురువులు, బ్రహ్మాండ నాయకులు ఇంకా రాబోతున్నారు. ఆత్మచహసరులు. ఇటువంటి వారి యొక్క మహత్తరమైనటువంటి దివ్యమైన జీవితాలు మనకెప్పుడు ఒక గొప్ప ప్రకాశాన్ని, ఒక గొప్ప శ్రేయస్సును, గొప్ప యశస్సును మన ఆత్మకు అందిస్తూనే ఉంటాయి. వీరిన తలసిన క్షణం, ఈ పుస్తకాలను చూసిన మరుక్షణం మనలో నిద్రాణమై ఉన్నటువంటి ఆత్మశక్తి తిరిగి మేల్కోవడం ప్రారంభిస్తుంటుంది. అది ఆ మహాత్ముల శక్తి. ఎందుకంటే వారికి మరణం లేదు. వారి వారి ప్రణాళికల్లో కేవలం శరీరధారులుగా వచ్చారు. అందరి ముందు వారి పని అవ్వాల్సిన పని అవుతుంది అని తెలుసుకున్నాక, ఆ విశ్వాసం వచ్చినాక, ఈ శరీరంతో ఈ ప్రయాణం చాలు అనుకున్నప్పుడు ఆ శరీరాన్ని అక్కడ వదిలి వెళ్ళారు తప్ప వారికి మరణం లేదు. దాని పేరు సనాతన ధర్మం, దాని పేరు భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ యోగులందరూ పుట్టినిల్లు, మళ్ళీ చెప్తున్నాను, హిమాలయాల్లో గుహలే. పక్కా ప్రణాళికతో పగడ్బందీగా ఏ ప్రాంతంలోకి వెళ్ళి ఎవరిని, షిరిడి సాయినాథుడు తన జీవిత చరిత్రలో చెప్తాడు, తనకు కావలసిన వాడిని పిచ్చుక కాలుకు దారం కట్టి లాగినట్లు తనకు కావలసిన వాడు ఎక్కడ ఉన్నా తన దగ్గరికి తీసుకొచ్చి తను అందించాల్సినటువంటి సత్యాన్ని అందించేది ఒక రకమైతే, తనకు కావలసిన వారు ఎక్కడెక్కడ ఉన్నా వారి దగ్గరికి ఎదురెళ్ళి వారిని తీర్చిదిద్దడం మరికొందరైతే, వారికి కావలసిన వాళ్ళు ఇంకా ఈ భూమి మీద రావడానికి సమయం పడుతుంది అని తెలిసి కూడా వారు వచ్చే వరకు ఎదురు చూడడానికి సిద్ధమై వేలాది సంవత్సరాలుగా ఈ భూమి మీద కాంతి శరీరంతో, స్థూల సూక్ష్మ శరీరాలతో విహరిస్తున్న వారు మరికొందరైతే, ఇలా ఈ మానవ జాతిని, మానవ మహావిజ్ఞాన ప్రభంజనాన్ని మరింతగా కాపాడుతూ నరులందరూ నారాయణులుగా, మాంసపిండాలందరూ మంత్రపిండాలుగా రూపాంతరం చెందడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఆ యొక్క శంబల మహారాజులకు, అఖండ గురుసత్తాకు పేర్లు మాత్రమే కొన్ని మనం చెప్పుకోగలుగుతాం, అన్నీ మనకు తెలియవు. అలా ఆ ప్రయత్నంలో ఉన్నవారు ఎందరెందరో మహానుభావులు, అందరికీ పాదాభివందనాలు. మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ బ్రహ్మాండ నాయకులు. ఈరోజు మన అంశము కాంతిలోకవాసులు, బ్రహ్మాండ నాయకులు. బ్రహ్మాండానికే నాయకులు, కానీ వారి ప్రయత్నం ఎక్కడి నుంచి మొదలవుతుందో అటువంటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒకనొక యోగిరాజు, యోగి పుంగవుడు, ఆధ్యాత్మిక చక్రవర్తి ఈ సమయంలో పేరు వినని వారు ఉండరు. అంతలా ప్రభావితం చేసినటువంటి ఆ యొక్క మహాయోగీశ్వరుడు హిమాలయాల నుంచి గొప్ప కారణంతో కార్యార్థై షిరిడి అన్న గ్రామంలో దిగారు. ఆయన పేరే శ్రీ షిరిడి సాయిబాబా. నిజానికి అది పేరా? షిరిడి ఏమని ఇంటి పేరా? సాయిబాబా ఒంటి పేరా? అవతారాలు అలాగే ఉంటాయి. మనం వెతకాల్సింది, పొందాల్సింది పొందడం మానేసి ఆయన తల్లిదండ్రులు, వాళ్ళకేం ఆస్తులున్నాయి, వాళ్ళు ఏమిట్లు, ఇది వెతుకుతూ ఉంటాం.
ఒక్కసారి మాంసపిండం మంత్రం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమిటితోనూ పని లేదు. సకల ప్రాణికోటి సౌభాగ్యం కోసం, సమస్త లోక సుగుణోభవంతో కోసం వారి ఆశయము, వారి జీవితము, వారి సందేశము, వారి ప్రవచనము, వారి మార్గము, వారి గమ్యము ఒకటే ఉంటుంది. అందరినీ అలా తీర్చిదిద్దడం కోసం. దానికి కొన్ని నిందలు వచ్చినా, అపనిందలు వచ్చినా, అపవాదులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోరు. ముద్ర వేయాలనుకుంటే ముద్రకు దొరకరు, కాటు వేయాలంటే కాటుకు దొరకరు. సత్యమేవ జయతే అన్న సత్యంతో, సత్య అనుష్ఠానంతో ఏదైతే తానుకు తెలుసో తను ఆచరిస్తూ అందరిని ఆచరింపజేస్తూ ఆ యొక్క ఆత్మ జ్వాలతో నిత్యము ప్రకాశిస్తుంటారు. అటువంటి వారిపై మనం చేసినటువంటి దుశ్చర్యలు సూర్యుడిపై ఉమ్మి వేసినట్టు అవుతాయి. తిరిగి ఆ ఉమ్మి మన ముఖానే పడుతుంది. వారిపై చేసినటువంటి మన అసత్యాలు తిరిగి మన మెడకు చుట్టుకుంటుంటాయి. ఎప్పుడైతే వారిని మనం గుర్తిస్తామో, వారిని మనం అనుసరిస్తామో, ఆచరిస్తామో, అవగాహన చేసుకుంటామో, ఆ రోజు వారి దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి సందేశం వస్తుంది. అలా ఈరోజు మనం కాంతిలోకవాసులు బ్రహ్మాండ నాయకుల్లో అగ్రగణ్యుడైనటువంటి షిరిడి సాయిబాబా తత్వసారాన్ని మనం ఈనాటి అంశంగా తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ అని ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వీధిలోనూ, వీధికొక షిరిడి సాయినాథుని దేవాలయంలోనూ రోజుకు 3 సార్లు మారుమోగుతుంటుంది ఈ యొక్క మంత్రోచ్చరణ. ఎక్కడో షిరిడీలో ఒక వేప చెట్టు కిందను, ఒక సమాధిలోను, ఒక గుడిలోను తన జీవితకాలం పాటు తన జీవితాన్ని, తన సందేశాన్ని, తన ఎరుకను పెంచుకుంటూ గడిపినటువంటి ఒక మామూలు సాధారణమైనటువంటి ఒక ఫకీరు జీవితం ఈవేళ కొన్ని లక్షల కోట్ల మందిని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించామా? వారు శరీరం వదిలించిన తర్వాతను వదిలి సమాధి పొందిన తర్వాతను వారు ఉన్నప్పుడు చెప్పిన సందేశాలను, సత్యాలను గ్రహించక కేవలం మంత్రాలను, అక్కర్లేని పద్ధతులను మాత్రమే నమ్మి కీర్తించిన వారు వారి సమాధి పొందిన తర్వాత ఆ చుట్టుపక్కలకు కూడా వెళ్ళలేదు. కొద్దిమంది మాత్రమే వారిని స్థూలంలోనూ సూక్ష్మంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిమంది మాత్రమే. మిగతా అందరూ ఆయన్ని ఒక కొత్త దేవుడిలా, ఒక కొత్త ఏటీఎంలా భావించారు. ఏ రోజైతే ఆయన శరీరాన్ని వదిలేశారో, సమాధిలోకి వెళ్ళారో, ఇక చరిత్ర ముగిసిపోయింది. ఇంకా మరొక కొత్త దేవుడిని వెతుక్కోవడం ప్రారంభించారు. కానీ ఆయన వేసినటువంటి విత్తనాలు, బీజాలు, సాధనా మార్గాలు, పగలు రేయి ధ్యానం, పరమాత్మతో అనుసంధానం అన్నటువంటి వాక్యాలు ఈ శరీరంతో సాధ్యపడనివి. ఆయన బ్రహ్మాండ నాయకుడైన తర్వాత లక్షలాది మందిలో, కోట్లాది మందిలో ఆ యొక్క ప్రగతిశీలక కారకాలను, అంశాలను పునరుత్పత్తి చేసి ఈవేళ సాయి ధ్యాన మందిరాలు వీధి వీధికి, ఊరు ఊరికి తీసుకొచ్చినటువంటి మహాత్ముడు. అందుకే అంటారు, మహానుభావులు ఉన్నప్పుడు సాధించలేకపోయినా శరీరం వదిలిన తర్వాతనే, కంటికి కనిపించకుండా అయినా ఎంతో సాధిస్తారు. అలా సాధించిన వారే బ్రహ్మాండ నాయకులు. అయితే అంత సాధించాలి అంటే వారు జీవించి ఉన్నప్పుడే బ్రహ్మాండ నాయకుడు అన్న తత్వాన్ని గుర్తెరగాలి. ఇది పేరుగా రాసుకుంటే రాదు.
అది సాధన చేయాలి, సాధించాలి. అది వారు చేశారు. ఎంత గొప్పగా చేశారో ఆ యొక్క సాయి జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. అయితే అధ్యయనానికి ముందుది పఠనం, పారాయణం. ఆధ్యాత్మికతలో ఒక సూత్రం ఉంది. ఏదైతే పదే 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 పారాయణం చేస్తున్నామో ఆ తర్వాత అది అధ్యయనంగా మారుతుంది. అధ్యయనం తర్వాత కొన్ని రోజులకి స్వాధ్యాయం అవుతుంది. స్వాధ్యాయం అయిన తర్వాత అది అనుభవంలోకి వస్తుంది. అనుభవం అయిన తర్వాత అది ప్రజ్ఞానం అవుతుంది. ప్రజ్ఞానం అయిన తర్వాత విజ్ఞానం అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది సాయిబాబా ఎవరో కాదు, కంటికి కనిపించట్లేదని నేను వెతుకుతున్నాను, కంటికి కనిపించకపోవడం కాదు, ఆ సాయిను నేనే అన్న విషయం అర్థమవుతుంది. ఇలా ఈరోజు పారాయణంతో ప్రారంభించి సాయినారాయణులుగా, సాయీశ్వరులుగా ఎంతోమంది వెలుగొందుతున్నారు. సేవా తత్పరులుగా, జ్ఞానానికి సాయి చెప్పినటువంటి ప్రతి మాటకి ఒక ప్రతినిధిగా ఈరోజు మన ముందు ఎంతోమంది తయారయ్యారు. బ్రహ్మాండ నాయకుడు అయ్యాడు. నేను గొప్పగా ఎదిగి ఏదో రోజు శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత నా కథ కంచికి నేనేమో పైలోకాలకు కింద లోకాలకు వెళ్ళిపోతే బ్రహ్మాండ నాయకుడు కాదు, భ్రమల నాయకుడు. ఏ రోజైతే ఈ శరీరం వదిలిన తర్వాత కూడా నేను నిత్యమై సత్యమై శాశ్వతంగా నేను ఉన్నప్పుడు ఏ మాటని, ఏ సాధనని, ఏ ఆశయాన్ని విశ్వసించి ఉన్నానో అది నేను లేనప్పుడు కూడా విస్తరించబడితే అలా విస్తరించుకున్నటువంటి ఆ యొక్క మహా చైతన్యం, ఆ యొక్క మహాశక్తి, ఆ యొక్క మహా ఆత్మ పేరే ఈ యొక్క బ్రహ్మాండ నాయకుడు. ఒక గొప్ప బ్రహ్మాండ నాయకత్వానికి దళపతి సాయినాథుడు. ఎలా సాధ్యమైంది? ఇంత తక్కువ సమయంలో సాయి తత్వం దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేవాలయంలోనూ, ప్రతి ఆరామంలోనూ, ప్రతి పల్లెలోనూ, వీధిలోనూ ఎలా సాధ్యమైంది? సాయి కృషి, సాయి యొక్క శ్రద్ధ, ఆ శ్రద్ధ యొక్క ఫలం సబూరి. ఏమిటి ఆయన తాలూకు శ్రద్ధ, కృషి? మనుషులంతా ఒక్కటే, ప్రాణులన్నీ ఒక్కటే. నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టు, నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టు. శ్రద్ధ అంటే అది. మనం ఇంకొక దాని మీద పెడితే శ్రద్ధ అది అశ్రద్ధ, లేదు పరశ్రద్ధ. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ జ్ఞానము వస్తుంది. శ్రద్ధ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎదురుగా ఉన్నటువంటి రూపాల మీదో, పేర్ల మీదో, నామాల మీదో, ఎదురుగా ఉన్నటువంటి బాహ్య ప్రపంచం మీద పెడుతున్నారు. అప్పుడు బ్రహ్మాండ నాయకుడు కాదు, మనం భ్రమల నాయకుడు అవుతాం. ఏ రోజైతే ఆ యొక్క శ్రద్ధను మన పైన మనం పెట్టుకున్నామో, మన శ్వాస మీద మనం పెట్టుకున్నామో ఆ రోజు సబూరి వస్తుంది. ఇది సాయి సందేశం. జ్ఞానం వస్తుంది, నాయకుడు అవుతావు, బ్రహ్మాండ నాయకుడు అవుతావు, కాంతిలోక వసు అవుతావు. అఖిల అండ కోటి బ్రహ్మాండ నాయక, అఖిల అంతటా. ఇక్కడ 3 పదాలు మనం వారి జీవితం నుంచి, వారి జీవిత సందేశం నుంచి మనం తెలుసుకుందాం. జీవిత చరిత్రను పారాయణం చేయగా 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 అధ్యయనమై స్వాధ్యాయమైనప్పుడు ఈ విషయాలన్నీ మనకి అందులో నుంచే లభిస్తాయి. పరమ రహస్యం అంతా దాంట్లో బోధించబడింది. నాది నేను వదిలి సాయి చెప్పిన మాట పైన శ్రద్ధ పెట్టి, సాయి రూపం మీద కాదు. అక్కడ ఆయన చెప్తారు, కొన్ని రోజులు రూపం మీద పెట్టండి ఆయన, కొన్ని రోజులు నామం మీద పెట్టండి, తర్వాత కొన్ని రోజులు నా సేవ పైన పెట్టండి, ఆ తర్వాత శ్రద్ధ అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. కుదరనప్పుడు
ఈనాడు సాయిబాబా మనకు తెలిసిన ఈ దృశ్యమాన ప్రపంచంలో మనం అనుకుంటున్నటువంటి సాధారణమైన మనుషులతోనే ఎంతోమందితో ప్రత్యక్షంగా 1-to-1 మాట్లాడుతున్నారు. అలాంటి అనుభవాలు కోకొల్లలు బ్రహ్మాండ నాయకులకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే ఆ మాటలు మనకంటే ఎక్కువ మూటలు సంపాదించడానికి కాదు, మనకంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించడానికి మాటలు రావు. అక్కడ బ్రహ్మాండ నాయకత్వం కోసం, వివేక వైరాగ్యాల కోసం, మానవ జీవన పరమార్థం కోసం, జీవాత్మ, పరమాత్మ, ముక్తాత్మ, విముక్తాత్మ సిద్ధాంతాల కోసం, ఈ లోకాలకు పైలోకాలకు ఉన్నటువంటి అనుసంధానం కోసం జరిగే ఒక గొప్ప వాదమే, సంవాదమే, గొప్ప సమాచార ట్రాన్స్ఫర్మేషనే ఆ యొక్క బ్రహ్మాండ నాయకులతో జరిగే మిత్రత్వం, ఆ యొక్క బ్రహ్మాండ నాయకులతో జరిగే సహవాసం. అటువంటి సహవాసం పొందుతున్న 50 మంది మిత్రులందరికీ కాంతిలోక వాసనలను, సువాసనలను, పరిమళాలను ఆస్వాదిస్తున్నటువంటి మిత్రులందరికీ అభినందనలు. కొన్ని సంవత్సరాల క్రితం పత్రిజీ సారథ్యంలో 7 రోజుల పాటు ఆ యొక్క షిరిడీలో మనం వేలాది మందితో 7 రోజుల పాటు ధ్యాన యజ్ఞం, ధ్యాన మహాయజ్ఞం కని విని ఎరుగున రీతిలో చేయడం జరిగింది. ఆనాటి ఆ ధ్యాన యజ్ఞానికి పూణే మాస్టర్స్, మహారాష్ట్ర మాస్టర్స్తో పాటు మన సీనియర్ మోస్ట్ మాస్టర్, విభిన్నంగా ఆలోచించు పుస్తకమైనటువంటి రచయిత ఉమామహేశ్వరరావు గారు, మన పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత గారు, మరి కొంతమంది మిత్రులు అక్కడే సంవత్సరం పాటు ఉండి ఆ యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని షిరిడీలో 7 రోజుల పాటు నిర్వహించడం కారణజన్ములకే సాధ్యమవుతుంది. అంతవరకు షిరిడీ అంటే ఎక్కడో దిగి, ట్రైన్లో దిగి వెళ్ళి వచ్చేసి ఆలయాన్ని దర్శించి వచ్చేయడమే కానీ షిరిడీ ఆలయం ఆవశ్యకత ఏంటో, షిరిడీ సాయినాథుని సందేశం ఏంటో, షిరిడీ సాయినాథుని తపో ఫలమేంటో ఆనాడు పాల్గొన్నటువంటి వేలాది మంది పిరమిడ్ ధ్యానులు స్వయంగా రుచి చూశారు. 7 రోజుల పాటు సాయినాథుడు వారందరి మధ్యన ఏ రకంగా తిరిగారో పత్రిజీ చివరి రోజు నాడు వివరించారు. జీవోడి ధ్యానం ఎక్కడుందో అక్కడ దైవత్వం దిగి వస్తుంది అని చెప్పడానికి షిరిడి సాయి యజ్ఞంలో 7 రోజులు పాల్గొన్న యజ్ఞంలో ఎన్నో అద్భుతాలు మనం అందరం చూసాం. ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతానికే కాదు, వీళ్ళ ప్రపంచ యోగ చరిత్రలో నిష్ణాతులైనటువంటి జంగ్లీ మహారాజ్ వందకు పైబడిన సంవత్సరాలు ఉన్న ఒక చెవులు పిల్లి అంత చలాకీగా ఆ వేదిక మీదకి ప్రతిరోజు 3 పూటలు మొత్తం ఆయన పరివారంతో వచ్చి ధ్యానులతో పాటు ధ్యానం చేయడం, వారిని వేదిక మీదకి ఆహ్వానించే సమయం కూడా లేదు, వాళ్ళు దిగడమే లేటు, వచ్చేవారు, కూర్చునేవారు, పత్రిజీ వేణునాథ ధ్యానంతో మమేకమయ్యేవారు, ఏ రోజు నోరు విప్పలేదు, కొన్ని సంవత్సరాల బట్టి మౌనంలో ఉన్నారు. జంగ్లీ మహారాజ్ షిరిడి సంస్థానానికి, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక యోగులందరికీ సుపరిచితులు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40-50 దేశాలలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆశ్రమాలను నిర్వహిస్తూ యోగ యొక్క ప్రభను ఒక మనిషి యోగంతో జీవిస్తే, యోగంతో సహవాసం చేస్తే
ఎంత చైతన్యంగా, ఎంత శక్తివంతంగా, ఆ గొప్ప ఉత్సాహంతో ఉంటాడో ఆయన చూస్తే మనకి అర్థమైపోతుంది. కాంతిలోకవాసులకు సహచరుడు. మనందరి పిరమిడ్ ధ్యానులతో ధ్యానం మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరంగా 7 రోజుల పాటు వారు అక్కడ కూర్చున్నారు. 7వ నాడు పత్రిజీ కోరిక మేరకు వారిని సందేశం ఇమ్మని చెప్పారు. అప్పుడు వారి అనుచరు ద్వారా ఆయన రాసిచ్చినటువంటి సందేశం, ఈనాడు ఇక్కడ నా ఎదురుగా ఈ 7 రోజుల పాటు కూర్చుంటున్నటువంటి సాధారణంగా కనిపిస్తున్నటువంటి ఈ ధ్యానులు అనేక పల్లెల నుంచి, పట్టణాల నుంచి వచ్చారు. వీరెవరు ఏ యోగీశ్వరుడికి తక్కువ కాని స్థితిలో శక్తితో తేజోవంతంగా విరాజిల్లుతున్నారు అని వారి సందేశం, వారి రాజముద్రని ఆనాడు పిరమిడ్ మాస్టర్లకు వారు అందించారు. ఇది కాంతిలోకవాసులతో సహవాసం, బ్రహ్మాండ నాయకులతో సహవాసం. ఈ సందేశం తనకు షిరిడి సాయినాథుడు ఇక్కడ వచ్చి ఈ 7 రోజుల పాటు వీళ్ళు ధ్యానం చేస్తుంటే, నేను ఒక ప్రాణినై ఏ రూపంలో అయినా నేను రాగలను కదా, నేను ఒక రూపంలో వచ్చి వీళ్ళందరి మధ్యన ప్రతిరోజు వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారి ఆధ్యాత్మిక సువాసనల గుబాలింపుతో నేను ఆనందం పొందుతున్నాను, 7 రోజుల పాటు మీ అందరి మధ్యన నేను తిరుగుతున్నాను అని వారి ద్వారా ప్రకటించారు. అలాగే ఆనాటి కార్యక్రమానికి ఒక జైన్ ముని, ఒక మహిళ సుదూర ప్రాంతం నుంచి కాలిబాటనే వచ్చి ఆ యొక్క మహావీరుని బోధనలకు, సాధనలకు ప్రత్యక్ష నిదర్శనం నేను ఇక్కడ చూస్తున్నటువంటి 7 రోజుల ఈ అహింసాయుత కార్యక్రమం అని చెప్పి వారి దీవెనలను, అభినందనలను మనతో పంచుకోవడం. ఎన్నో అద్భుతాలు ఆ 7 రోజులు. ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే, రేపు ధ్యానయజ్ఞం, ఎల్లుండి ధ్యానయజ్ఞం ప్రారంభం అవుతుంది అనగా షిరిడీలో మన పత్రిజీ గారి తల్లి అయినటువంటి సావిత్రమ్మ శరీరాన్ని ఇక్కడ వదలడం, భౌతిక శరీరాన్ని. జస్ట్ 2 రోజులే టైం ఉంది. కాంతిలోక వాసులతో, కాంతిలోక వాసుల బ్రహ్మాండ నాయకులకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తులు కూడా మరణం లేదు కదా, కేవలం భౌతిక శరీరం మాత్రమే రూపం మారుతుంది. ఆ యొక్క సదా నిత్యంతో పత్రిజీ సరిగ్గా కార్యక్రమం ప్రారంభమైనటువంటి 1 గంట ముందు షిరిడిలో ప్రత్యక్షమై 7 రోజుల పాటు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి షిరిడి సన్నిధిలో వేలాది మంది ధ్యాన శక్తితో ఆ యొక్క సావిత్రమ్మకు, తల్లికి ఘనమైనటువంటి ధ్యాన నీరాజనాలు అందించారు. ఇది ఒక యోగి జీవితం, ఇది ఒక బ్రహ్మాండ నాయకుడి జీవితం. ఎంత మధురమైన ఘట్టమో. సార్, పరిస్థితి ఇలా అయింది, ఏం పర్వాలేదు, షిరిడీలో 7 రోజులు అందరూ ఉంటారు, ఆనందిస్తారు, కార్యక్రమాన్ని మీరు రాకుండా ఉండగలుగుతారా అని ఉండి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు మీరు ఏమైనా చేయగలుగుతారా అని మన సాయి కుమార్ రెడ్డి గారు అడిగినప్పుడు, అటువంటి అవసరం ఏమీ లేదయ్యా, షీ ఈజ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ, సో మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిద్దాం, మరింత శక్తితో, మరింత జ్ఞానంతో అని వారు ఆనాడు అన్న మాటకు ఆ 7 రోజులు ఇంకే కార్యక్రమాలకు అవకాశం లేదు. 7 రోజులు ధ్యానమే. ఎందుకంటే అక్కడ వారు చేసేవారు 3 పూట్ల. వారి గురువు జంగ్లీదాస్ మహారాజ్
వారు 400 సంవత్సరాల పాటు జీవించి ఉన్నారని, షిరిడి సాయినాథునితో సమకాలికంగా ఆ యొక్క అరణ్యంలో ఆ యొక్క పెద్ద అరణ్యంలో ఉండేవారని ఆయన గురువు గారు. ఈనాడు యోగా అన్న పదానికి ఎంతోమంది గురుతుల్యులు ఉన్నప్పటికీ వీళ్ళందరికీ ఆది గురువు అయినటువంటి జంగిలీదాస్ మహారాజ్కి, కాంతిలోకవాసి, 7 అడుగుల శరీరంతో ఎంత అద్భుతమైన రూపంతోనో విరాజిల్లుతున్నటువంటి ఆ కాంతిలోకవాసులు. మనం ఈ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఇంతమందితో అనుసంధానం జరుగుతుంది, ఇన్ని మాటలు వినగలుగుతున్నాము. ఎట్లా సాధ్యమవుతుంది అన్న ఆ యొక్క రహస్యాన్ని మాత్రం షిరిడి సాయిబాబా ప్రపంచానికి అందించారు. ఎస్, మననం, పఠనం, శ్రవణం కానివ్వండి, ఎన్ని రోజులు అవుతుందో, పారాయణం, ప్రతి పారాయణము ఏదో ఒక రోజు నారాయణంతో ముగిస్తుంది, అందులో సందేహమే లేదు. అక్కడితో ఆగిపోలేదు. ఆ జన్మపు వాసనలు, ఆ పారాయణపు వాసనలు వదలవుగాక వదలవు. షిరిడి సాయినాథుని జీవిత చరిత్రను అత్యద్భుతంగా యథాతథంగా ముద్రించి లక్షల లక్షల కాపీలు ఎంతోమంది మహాత్ముల ద్వారా ఈ ప్రపంచానికి అందించబడుతుండడం, నిత్య యజ్ఞంలో అందించబడుతుండడము ఆ యొక్క బ్రహ్మాండ నాయకుని లీల. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వ్యవస్థాపక ప్రధాన సలహాదారు, ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్ని స్థాయిల్లోనూ ఈ కష్టకాలంలో కూడా ఇంత గొప్పగా నిర్వహించుకోగలుగుతున్నామంటే వారి యొక్క సదాశయము, వారి యొక్క నిత్య సహకారము మనకు అందిస్తున్నటువంటి శ్రీ దాట్ల హనుమంతరాజు వారు ఈ యొక్క షిరిడి సాయి జ్ఞానసారాన్ని, వారి జీవిత సత్యాలను ఎంతోమంది ద్వారా ఎన్నో పుస్తకాలను అందిస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా నా ధ్యానాభినందనలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, బ్రహ్మాండ నాయకుడు మన అంశం ఈరోజు. అఖిల అంతటా, అండ పిండ బ్రహ్మాండ. బ్రహ్మాండం ఎక్కడ ఒకటి ఉండదు. అది ఏ బ్రహ్మాండమైనా అండము నుంచి అండము పిండంగా మారిన తర్వాత పిండము బ్రహ్మాండం అవుతుంది. ఈ అండము పిండము ఎందుకులండి, బ్రహ్మాండం ఎక్కడో దారి వచ్చేస్తే బాగున్నా అంటే రాదు. ప్రతి అండము ఒక పిండంగా, ప్రతి పిండము ఒక బ్రహ్మాండంగా మారుతుంది. ఇది విశ్వ నియమం. దాన్ని, ఆ యొక్క రహస్యాన్ని తాళపు చెవులిచ్చి అందరికీ తెలిసి ఇదిరయ్య విషయము అని చెప్పేశారు షిరిడి సాయినాథుడు. అండము, అండం ఎక్కడొస్తుంది? ఎక్కడైతే ఒక యోగము సంయోగము ఉందో అక్కడ మాత్రమే ఒక రెండు కలిస్తే, ప్రకృతి పరమాత్మ, స్త్రీ పురుషుడు, తల్లి తండ్రి ఎప్పుడైతే కలుస్తుందో, ఒక యోగం అవుతుందో, సంయోగం అవుతుందో, అక్కడ ప్రతిసారి ఒక అండము ఉద్భవిస్తుంది. ఇది సృష్టి పునరుత్పత్తి సందేశము, సిద్ధాంతము. అందుకు ఒక సగటు మనిషి ఎప్పుడైతే తనతో తాను కలుస్తాడో, తన శరీరంతో తన మనసు, అది ఒక యోగం. తన శరీరంతో తన మనసుతో తన బుద్ధిని కలపడం ఇంకొక యోగము. తన శరీరంతో తన మనసుతో తన బుద్ధితో తన జ్ఞానాన్ని కలపడం ఇంకొక యోగము. తన శరీరంతో తన మనసుతో తన బుద్ధితో తన జ్ఞానంతో తన ప్రాణాన్ని కలపడం ఇంకొక యోగము. తన శరీరంతో తన మనసుతో తన బుద్ధితో తన జ్ఞానంతో తన ప్రాణంతో చుట్టూ ఉన్నటువంటి ప్రాణకోటిని కలుపుకోవడం ఇంకొక యోగము. అన్ని యోగాలే. పేర్లు ఎన్నైనా ఉండొచ్చు, ఉండేది మాత్రం యోగము.
ఎక్కడైతే యోగం ఉండదో అక్కడ వియోగం ఉంటుంది, ఎక్కడైతే వియోగం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది, ఎక్కడైతే దుఃఖం ఉంటుందో అక్కడ అశాంతి, అనారోగ్యము, ఏడుపు, మరణము ఇట్లాంటివన్నీ సంప్రాప్తిస్తాయి. ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి తనతో ఉన్న బయట ఉన్న వాటితోనో తన లోపట ఉన్న వాటితోనో తనతో ఉన్న వాటితోనో కలవడం ప్రారంభించాలి. ఎదుగు బొదుగు ఉండదు లేదంటే. అందుకే పత్రిజీ చెప్తుంటారు, ప్రతి ధ్యానము ఒక కొత్త సృష్టికి మూలం. ప్రతి ధ్యాని, ప్రతి మాస్టరు, ప్రతి సజ్జన సాంగత్యంలో చేస్తున్న ప్రతి సామూహిక ధ్యానము ఒక గొప్ప కొత్త సృష్టికి మూలమవుతుంది. అది ఈ మహా సృష్టిలో ఇంతమంది సృష్టికర్తలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ సహసృష్టికర్తలు అన్నారు, కో క్రియేటర్స్. ఏ ధ్యానము ఊరికే పోదు, ప్రతి యోగము ఒక అండాన్ని ఇస్తుంది. అండము సహజ సిద్ధంగానే పిండంగా మారుతుంది, దాని సమయం అది తీసుకుంటుంది. దానికి ఇంత సంరక్షణ ఇస్తే చాలు, దానికి ఇంత సంరక్షణ ఉంటే చాలు, అండము పిండంగా మారుతుంది. ఆ సంరక్షణ పేరే మళ్ళీ ధ్యానం, యోగం, ధ్యాన యోగం. యోగం అంటేనే ధ్యానం, ధ్యానం అంటేనే యోగం. ఎదుటిగా ఉండే బిందువుతో కలుస్తావా, నీలో ఉండే బిందువుతో కలుస్తావా, నీ ఇష్టం. నీ శ్వాసతో నువ్వు కలిసి ఉంటావా, నీ మనసుతో నువ్వు కలిసి ఉంటావా, నీ బుద్ధితో నువ్వు కలిసి ఉంటావా అన్నదానికి ఈ శ్వాస అన్నది ఒక మార్గం, ఒక టూల్, ఒక పరికరం. సులభంగా నిన్ను అన్నిటితో కలిపే ఒక పరికరం. అందుకు శ్వాస మీద ధ్యాస. ధ్యాసే లేకపోతే యోగం ఉండదు. ఆ యొక్క ధ్యాస పేరే శ్రద్ధ. ధ్యాసకి చక్కటి పర్యాయ పదమే శ్రద్ధ. అదే మన పత్రిజీ చెప్పిన, షిరిడి సాయినాథుడు చెప్పిన, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన. ఈ లోకవాసి, కాంతిలోకవాసి కావాలంటే మొట్టమొదట యోగమే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో, అండము ఒక సృష్టి జరుగుతుందో, మళ్ళీ కొన్ని రోజులు శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ యొక్క సృష్టిని పరిరక్షించుకుంటూ ఉంటామో, ఆ అండము పిండంగా మారుతుంది. మానవ క్రమంలో చెప్పాలంటే ఒక పురుషుడు స్త్రీ కలిసిన తర్వాతను ఒక అండం విడుదలై 9 మాసాలు ఉంటే ఆ అండము పిండంగా మారుతుంది. ఆ పిండము బయటకు వస్తుంది మాంసపిండంగా. ఆ యొక్క మాంసపిండానికి మనము చక్కటి ఆహారాలు, బిస్కెట్లు, ఇడ్లీలు, వడలు, బజ్జీలు అన్నీ పెడుతూ ఉంటాం 3 పూట్ల. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంకా అదనంగా మరికొన్ని. ఆ యొక్క మాంసపిండాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అలా పెడుతూనే ఉంటాము. కానీ మాయలో పడి ఈ అండము పిండమైపోయింది. అండంగా ఉన్నప్పుడు సాయిబాబా అండంగానే ఉన్నారు, మనము అండంగా ఉన్నాం, ఈక్వల్ క్లాస్. పిండంగా ఉన్నప్పుడు కూడా వారు అలాగే ఉన్నారు, మనము అలాగే ఉన్నాం, ఈక్వల్ క్లాస్. కానీ ఈ మాంసపిండంగా బయటకు వచ్చిన తర్వాత మన ధ్యాస అంతా పరధ్యాస అయి, మన శ్రద్ధ అంతా అశ్రద్ధ అయి, మన జ్ఞానమంతా అజ్ఞానమై, ఏది చేయకూడదు అది చేస్తూ జీవితాన్ని, బర్త్డే ప్రతి సంవత్సరానికి వచ్చే కేక్ కట్ చేస్తూ బర్త్డేని ఆనందంగా అనుకుంటున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటామో, ఎప్పుడు ఇది ఆగిపోతుందో తెలీదు. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని సంకలు గుద్దుకున్నాం. ఈ అన్ని సంవత్సరాల్లోనూ కేవలం పిండాలే తింటున్నాం. బర్త్డే అన్నది, ఆ సాంప్రదాయం అన్నది ఎందుకంటే, నాయన నువ్వు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నువ్వేం సాధించావు అని గుర్తు చేయడానికి వచ్చేది. అది మర్చిపోయి ఏదేదో చేస్తున్నాం. ప్రతి ఆచారంలో ఉన్న అంతరార్థాన్ని మర్చిపోయి ఆడంబరాలకు పోయి అనర్థాలు కొని తెచ్చుకుంటున్నాం. నెక్స్ట్ బర్త్డే చేసుకోవడానికి మరి మిగలం.
ఏం ఏం నేర్చుకున్నాం అంతవరకు? పిండాలు తినడం మాత్రమే నేర్చుకున్నాం. కాబట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన తదనంతరం మన తర్వాత వాళ్ళు మనకు పెట్టేవి పిండాలే. ఈయనకి అంతకంటే ఇంకేం లేదు తెలవదు అని ఏది ఇష్టమో అది చూసి పెడుతుంటారు. అండంగా సమానము, పిండంగా సమానము. కానీ ఈ పిండము పిండాలతోనే ఆగిపోయింది. పిండాలు తింటే దాని పేరు ప్రేతాత్మ. ఇంత బతికి పిండాలు తినడమే నేర్చుకొని ఈ శరీరం వదిలిన తర్వాత కూడా పిండాలు తినడానికి అలవాటు పడితే దాని పేరు ప్రేతాత్మ. అది గయలో పెడతారని, అక్కడ పెడితే మోక్షం వస్తుంది, ఇక్కడ పెడితే మోక్షం వస్తుంది. నో డౌట్ కొన్ని రోజులు అక్కడ ఉంచి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. ఎన్నిసార్లని నువ్వు అండంలో రావాలి, పిండంగా మాంసపిండంగా రావాలి. అందుకే షిరిడి సాయినాథుడు చెప్పాడు, నాయన ఆ పిండాలు తింటూ ఆ పిండాన్ని కొంచెం తగ్గించి, ఆ భోజనాలంతా తగ్గించి, నీ శ్వాస మీద నువ్వు శ్రద్ధ పెట్టి, నువ్వు ఎందుకు వచ్చావో దాని మీద నువ్వు శ్రద్ధ పెడితే, కొంచెం సమయం శ్రద్ధ పెడితే ఈ మాంసపిండము ఈ మామూలు పిండాలు తినడం తగ్గిస్తే, ఇంకా తగ్గిస్తే రోగి నుంచి భోగిగా, భోగి నుంచి యోగిగా మారితే, ఆచార్య సాంగత్యం చేస్తే, గురు సాంగత్యం చేస్తే, ఈ మార్గంలోకి నువ్వు వస్తే ఈ యొక్క మాంసపిండము నెమ్మదిగా మంత్రపిండం అయిపోతుంది. అండ పిండ ఏ రోజైతే ఇది మంత్రపిండం అవుతుందో నీకు అర్థమవుతుంది. నేనంటే ఈ శరీరం మాత్రమే కాదు, నేనంటే ఈ మనసు మాత్రమే కాదు, బుద్ధి మాత్రమే కాదు, నేను అంటే ఇందులో ఉండే ప్రాణము మాత్రమే కాదు, నేను అంటే నేను కాదు, నేను అంటే నాది కాదు, నేను అంటే ఈ సకల చరాచర సృష్టిలో నిత్యమై సత్యమై శాశ్వతంగా వ్యాప్తించి ఉన్నటువంటి ఆ యొక్క వాయు పదార్థాన్ని నేను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నీకు నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ అయితే దాని పేరు బ్రహ్మాండము. అంతటా సదా వ్యాప్తించి ఉన్నాను నేను అని నీకు నువ్వు అర్థమైపోతే అండ పిండ బ్రహ్మాండమైపోతావు. అలా అయిన మరుక్షణం నీకు వస్తుంది ఒక పదవి, నాయకత్వం. నాయకుడై మిగతా పిండాలన్నీ తినేమని కాదు, అండ రూపంలో ఉండి పిండంగా మాంసపిండంగా ఎదగలేక ఉన్నటువంటి వారందరినీ, నాయనా మీరు కేవలం మాంసపిండాలే కాదు, ప్రేతాత్మలు కాదు, మీరందరూ పరమాత్మలే, మీరు ఈ రకంగా చేయండి అని కంటికి కనిపిస్తున్న అందరిలోనూ ఆ యొక్క జ్వాలని, ఆ యొక్క ఆత్మ విజ్ఞాన వికాసాన్ని, ఆ యొక్క వెలుతురులను ఏదో ఒక రకంగా, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక కారణంతో జన్మించి నిరంతరం ఆ ప్రక్రియ చేస్తే యు బికమ్ ఏ బ్రహ్మాండ నాయక. అటువంటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ షిరిడి సాయినాథుడు. ఒక్క షిరిడిలోనే ఉన్నారు, కానీ ఇవాళ ప్రపంచమంతా ఆ యొక్క బ్రహ్మాండ నాయకుడిని కేవలం పిండాల తిని మాంసపిండాలుగానే మరణించబోతున్నటువంటి కొన్ని లక్షల కోట్ల మందిలో మీరు మాత్రం అది కాదు, మీరు పరమాత్మ స్వరూపులు. మీరు మాంసపిండాలతో అంతమైపోవద్దు, మంత్రపిండాలుగా మారండి. పగలు రేయి ధ్యానం, పరమాత్మతో అనుసంధానం అన్నటువంటి ఒక మార్గ నిర్దేశాన్ని చేసి లీలలతో, జీవిత సందేశాలతో, ఎందుకంటే పరమాత్మల జీవితం సందేశమే కదా, సందేహమేమీ ఉండదు కదా. ఈవేళ కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా, ప్రత్యక్ష దైవంగా మేబీ భక్తులందరూ ఆ స్థాయిలో అర్థం చేసుకోకపోవచ్చు, కానీ అనుసంధానం అయ్యాడు కదా. ఎన్ని జన్మలకైనా అది తెలుసుకుంటారు, ప్రతి ఒక్కడు ఒక షిరిడి సాయినాథుడు అవుతారు, సందేహమే వలదు. ఎంతోమందిని మనం చూసాం, వారికి ధ్యానం ఇతోధికంగా సహకారం చేస్తుంది. ఈ యొక్క జ్ఞానాన్ని, చేయూతని అందిస్తుంది, మాట సాయాన్ని అందిస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఎవరైతే అలా అవుతారో వాళ్ళయ్య రాజాదిరాజు. రాజు అంటే ఇంటి ముందో ఇంటి వెనకాతలో ఏదో పేరు పెట్టుకోవడం కాదు నాయన, ఊరికే రాజు అలా వద్దు, రాజాదిరాజు కావాలి. రాజాది రాజు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ. అసలైన రాజు ఎవరయ్యా అలా అవుతారు అంటే, ఎవరైతే యోగిగా ఉంటారో వాళ్ళు రాజాదిరాజులు. యోగివిక రోగత్వం మొదలితే, భోగత్వం మొదలితే మనకు మిగిలేది యోగత్వం. మనలోనే ఉంటుంది అది. ప్రేతాత్మగా ఉంటే, అక్కడే మురిగిపోతే, అక్కడే ఆగిపోతే, నాది నేనుతో ఉండిపోతే అది రోగాత్మ. ఎవరైతే భోగంతో, వైభోగంతో, విజ్ఞానంతో, ఆత్మ విజ్ఞానంతో సదా జీవిస్తూ నేనే అంతటా ఉన్నటువంటి ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకుంటారో, అలాగే తమ చుట్టూ ఉన్నవారిని ఆనంద స్వరూపులుగా తీర్చిదిద్దుతారో వారందరూ పరమాత్మ స్వరూపులు. అందుకే ప్రేతాత్మకి పిండము, పరమాత్మకు ప్రసాదం. ప్రేతాత్మ అనేటప్పటికి కిందకు చూస్తాము, పరమాత్మ అనేటప్పటికి పైకి చూస్తాము. బ్రహ్మాండ నాయకుడు పైన ఉంటాడు, భ్రమల నాయకుడు కిందనుంటాడు. తను ఒక్కడు బ్రహ్మాండ నాయకుడు అయి వెళ్ళడానికే రారు కాంతిలోక వాసులు. తనలా ఈ శరీరాలను ధరించి కూడా తనంత భాగ్యాన్ని పొందలేక దీనులైన వారందరినీ ధన్యులుగా తయారు చేయడానికి కంకణబద్ధులై అందరిలోనూ ఆ యొక్క ప్రభను, ఆ యొక్క వెలుగుని, ఆ యొక్క సేవా తత్పరతను, ఆ యొక్క సబూరిని, ఆ యొక్క ద్వారకాను, ఆ యొక్క దుఃఖం లేని, ఏడుపు లేని స్థితిని అందరిలోనూ ఉన్నదని గుర్తు చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క మరణము లేని అవతారులే, అవతార స్వరూపులే ఈ యొక్క బ్రహ్మాండ నాయకులు. అంతేగాని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ అని రోజు వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి నిల్చొని పిలిస్తే మొదటి రోజు ఆనందపడతాడు. అబ్బో, నా కోసం నా అడ్రస్ అంతా తెలుసుకుని వచ్చారే అంటే వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట అని. ఏమాత్రము సాధన లేకుండా, ఏమాత్రం ప్రయత్నం లేకుండా కేవలం కొత్త పిచ్చగాల్లాగా వెళ్ళి ఆయన ముందు నిల్చొని ప్రతిరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ అని హారతులు, పూజలు, బెల్లలు కొట్టేసి అక్కడే ఆగిపోతామంటే మాత్రం ఆయన సమర్థ సద్గురు. కొన్ని రోజులు భరిస్తాడు, ఆ తర్వాత బోధిస్తాడు. అది ఎలా ఉంటుందంటే వెనకబడి పిలక పట్టి జాడించి మనలో పెరుగుపోయినటువంటి బద్ధకాన్ని, మొహమాటాన్ని, భయాన్ని, సమర్థతను పరీక్ష ఇచ్చి సమర్థత నిరూపించుకోమని చెప్పినటువంటి సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్కి జేజేలు పలుకుదాం. ఈరోజు మన కాంతిలోక వాసులలో ఆ యొక్క సద్గురు సాయినాథుడు బ్రహ్మాండ నాయకుడు వారి సందేశం ద్వారా మనకి వారి కరుణా కటాక్షాన్ని మనకి విస్తారంగా అందించినందుకు వారికి షిరిడి సాయి సంస్థానాలు నిర్వహించి అనేక స్థాయిల్లో సంపూర్ణమైనటువంటి సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుస్తక ప్రచురణలు, ప్రతి ఒక్కరిలోనూ సాయిని చూస్తూ ఆ యొక్క సేవా సహకారానికి అందిస్తున్నటువంటి ఆ యొక్క కాంతి వాసులకు, అనుసంధానకర్తలకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొక బ్రహ్మాండ నాయకుడిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం, స్మరించుకోవడం మనందరి బాధ్యత. 1855, 1928 మధ్య ప్రాంతంలో ఎప్పటికప్పుడు మనం ఏదో పరమగురు వస్తారు, కాంతిలోకవాసి వస్తారు, ఒక జాడించేస్తారు, దులిపేస్తారు, కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళా 2-3 తరాలు మారేటప్పటికీ మళ్ళీ దాన్ని మనం వదిలేస్తుంటాం. ఇది మానవ సహజమేమో, అసహజమైంది సహజంగా తెచ్చుకుంటుంటాం. అలా జరుగుతున్నప్పుడంతా మనం దుఃఖంలోకి, మన అజ్ఞానంలోకి వెళ్తున్నప్పుడు
ఏదైతే సత్యం అది అసత్యంగా కనిపించి, ఏదైతే నిత్యమైందో అది అనిత్యంగా కనిపించి, అసత్యమైనది సత్యంగా, అనిత్యమైనది నిత్యంగా భావించి మళ్ళీ మనం ఇసుకాకులు, చిరాకులు, పరాకులు, విడాకులు, విరోధాలు, వైరుధ్యాలతో జీవిస్తూ ఉంటాం. ఎక్కడైతే అలాంటి అజ్ఞానం హెచ్చురిల్లిపోతుండో అలాంటి సందర్భాల్లో మళ్ళీ ఒక యోగి మరొక కాంతి శరీరధారుడు ఒక తల్లి తండ్రిని ఎంచుకోను, ఒక పిల్లలుగా వచ్చి వాకిన్స్ చేసుకోను, లేదు అవతార స్వరూపులుగాను ఆయా ప్రాంతాలకు వచ్చి ఆయా ప్రాంతాలలో వారు కావలసినటువంటి కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ వారి యొక్క ఆత్మ విజ్ఞానాన్ని కొన్ని 10 కాలాల పాటు ప్రసరింపజేసేటట్టు, అలా ప్రసరింపజేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం అన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ ఇది ఒక బహుముఖంగా ఉంటుంది. గొప్ప లీలా వినోదం కాంతిలోకవాసులు, బ్రహ్మాండ నాయకుల జీవితాలు. వారు వచ్చింది ఒక గొప్ప కారణంతో వస్తారు, చేస్తున్నది ఎంతో సంస్కరణ చేస్తారు. ఎన్నో అజ్ఞానాలను సమాజాన్ని ఆవరించి ఉన్నటువంటి సరికాని పద్ధతులను ఒక పక్క సరిచేస్తూ, ఒక పక్క చక్కటి జీవనాన్ని అందరికి అందిస్తూ దీనిని కొనసాగించడానికి రాబోతున్న కాలంలో తమ దగ్గరికి వస్తున్న వారి కోసం చక్కటి సౌధాలను, చక్కటి ఆలయాలను, చక్కటి ఆశ్రమాలను, చక్కటి నియమాలను నిర్మిస్తూ ఎవరి కోసం వస్తుంటారో, ఎందుకోసం వస్తుంటారో ఇదంతా చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మన చూపు కొంచెం ఇటువైపు వస్తే మన కోసం కూడా ఎంతోమంది మహాత్ములు, కాంతిలోకవాసులు ఎదురు చూస్తున్నారన్నటువంటి పరమ సత్యము మనకి గోచరిస్తుంది. అలా తమ జన్మల్ని ధన్యం చేసుకున్న వారే పిరమిడ్ మాస్టర్స్. అలా 1855 సంవత్సరం నుంచి 1928 సంవత్సరం వరకు ఈ భూలోకానికి ఆ పైలోకాల నుంచి ఏతించినటువంటి ఒక గురు, పరమగురు నారాయణ గురు, శ్రీ నారాయణ గురు వారికి నమస్కారాలు. అప్పటికే ద్వైత అద్వైతాలలో అద్వైత సిద్ధాంతాన్ని ఏనాడో ప్రతిపాదించి దాన్ని వ్యాప్తి చేసి వెళ్ళిపోయారు శంకర్ భగవత్పాదులు, ఆదిశంకరాచార్యుడు. సరే, కాలం నడుస్తున్న కొలది మళ్ళీ వాటికి మబ్బులు, మాయలు రావడం సహజమే కదా. మళ్ళీ దాంట్లో కొత్త పంచాయతీలు, కొత్త తగువులు, కొత్త విభజనలు. ఇటువంటి పరిస్థితుల్లో అద్వైతానికి ఆధునిక భాష్యం చెప్పి అద్వైతం మీద ఉన్నటువంటి ఆ సరికాని వాదనలని పటాపంచలు చేయడానికి దిగి వచ్చినటువంటి ఆ యొక్క నారాయణ శివస్వరూపమే నారాయణ గురువులు. మనిషికి సరైన సమయంలో సరైన జ్ఞానం అందకపోతే ఎంత ప్రమాదకరమో ఈనాడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు ఈ భూమి మీద గొప్ప అరాచకాన్ని, గొప్ప రక్తపాతాన్ని సృష్టించాయి. జ్ఞానం లేకపోతే లేదులేని ఆగిపోలేదు మనిషి. తద్వారా తను చేసిన వినాశకరమైనటువంటి ధోరణి మనుషులే మతాల పేరుతో, కులాల పేరుతో, ఈ యొక్క వర్గాల పేరుతో, ఈ యొక్క వర్ణ శాతస్థము, వివేక శాతస్థముతో ఆ పేరు అదే, కానీ అది లేదు ఎక్కడ. ఏదైతే మహాత్ములు మనకు అందించారో దానిని మనం పూర్తిగా రివర్స్లో దాన్ని అర్థం చేసుకొని కొత్త యుద్ధ వాతావరణాలు తెచ్చుకొని మానవ జాతి మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నటువంటి సందర్భాలు. అద్వైతం పైన అంత పెద్ద యుద్ధం జరిగేది. అటువంటి పరిస్థితుల్లో ఈ భూమికి ఏతించినటువంటి నారాయణ గురువు వారు ఎంతో అద్భుతంగా ఆ యొక్క ఆధునిక భాష్యం చెప్పారు. నాయన, బాహ్య ఆరాధనలు ఎన్ని చేసినా, ఎంత గొప్పగా చేసినా నీ అంతర్యామి ఆరాధన చాలా ముఖ్యమైనది అన్నటువంటి అసలు సిసలైనటువంటి సత్యాన్ని సూత్రప్రాయంగా, ప్రబంధప్రాయంగా, విస్తారంగా ప్రపంచంలోకి అందించారు. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మ వికాసాన్ని సాధించారు అంటే, ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకొని నాయకుడై బ్రహ్మాండ నాయకుడుగా ఆయన అద్భుతాలు అన్నీ కాదు.
జనహితం కోసం, సమాజ హితం కోసం, లోకహితం కోసం ఎన్ని లోక కళ్యాణ కార్యక్రమాలకు తలపెట్టారో చెప్పనలవి కాదు. కాంతిలోకవాసుల ఈ కార్యక్రమంలో బ్రహ్మాండ నాయకుల్లో శ్రీ నారాయణ గురువారు అగ్రగణ్యులుగా మనం వారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి పూర్వజన్మ సుకృతం, మన ఆధ్యాత్మిక సుసంపన్నమైనటువంటి భాగ్యం, మన భాగ్యాన్ని మనమే ప్రసాదించుకున్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, వారు చేసినటువంటి ఆధ్యాత్మిక మహా విప్లవం అని చెప్పొచ్చు, మహా విజ్ఞాన విప్లవం అని చెప్పొచ్చు. ఆనాటి సమకాలీన పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో గూడుగట్టుకున్నటువంటి కఠోరమైనటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానయుత చైతన్యాన్ని ప్రజల్లో రగిలిస్తూ నాది నేను వదులుతూ గురుకులాలను స్థాపించారు. సిద్ధయోగులు, శ్రీ శివశంకర యోగులు లాంటి ఎంతోమందిని ప్రభావితం చేసి గురుకులాలు పాటించి పిల్లలకు ఏ విద్య అందించాలో ఆనాడే వారు బోధించారు. అందులో ఉన్నటువంటి ఒకానొక పిల్లడు, వెల్లప్పన్న పిల్లడే, ఆ బాలుడే తర్వాత కాలంలో మరొక బ్రహ్మాండ నాయకుడయ్యాడు, యతీంద్రుడయ్యాడు, యోగీశ్వరుడయ్యాడు, ధ్యానేశ్వరుడయ్యాడు, మలయాళ స్వామిగా, అసంగానంద స్వామిగా ఈ ప్రపంచానికి అద్భుతమైన సేవలు అందించారు. చూసారా, ఒక మహాత్ముడు, ఒక కారణ జన్ముడు, ఒక కాంతిలోక వాసుడు వచ్చాడు అంటే ఊరికే వెళ్ళడం చెప్పడానికి ఇంత గొప్ప ఉదాహరణ మనకుంది. మనము కంటి ముందు జరిగినటువంటి నిత్యమైనది, సత్యమైనది. మలయాళ స్వామి వారి కోసం కాంతిలోక వాసులలో వారి అధ్యాయం సువర్ణ అధ్యాయం. వారి కోసం తెలుసుకుందాం తర్వాత అంశాల్లో. ఎప్పుడైతే నారాయణ స్వామి వారు ఈ యొక్క గురుకులాలు స్థాపించి ఒక పక్క వేద విజ్ఞానానికి, సనాతన ధర్మాలకి ఆధునిక భాష్యాలతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ మనుషుల్లో అనేక రకాల కారణాల వల్ల అండస్థాయిలోనూ పిండ స్థాయిల్లోనే మురిగిపోతున్నటువంటి ఆ యొక్క మానవ మాతృలను అసామాన్యులుగా, వారిలో అద్భుతమైన శక్తిని ప్రేరేపించి గొప్ప జీవనం వైపు నడిపించినటువంటి మహానుభావుడు శ్రీ నారాయణ గురు. ఈనాడు నారాయణ గురు అంటేనే పులకించిపోయే హృదయాలు ఎన్నో. అలా వారు విశ్వవ్యాప్తంగా వారి ప్రభను విస్తరిస్తున్నటువంటి సమయంలో 2 సార్లు శ్రీలంక దేశానికి వెళ్ళి లెక్కకు మించినటువంటి భక్తులందాం, శిష్యులందాం, మరి యొక్క వారి యొక్క ప్రభను, వారి యొక్క విజ్ఞానాన్ని విస్తారంగా పంచారు అందరికీ. శ్రీలంక దేశంలో వారి లీలలు, మహత్యాలు ఎంతగానో గొప్పగా చెప్పుకుంటారు. వారి కీర్తిని, వారి ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని తెలుసుకున్నటువంటి విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా వారి దగ్గరికి రావడం, మహాత్మా గాంధీ గారు వారిని కలవడం, శ్రీ రాజగోపాలాచారి గారు అద్భుత ఆధ్యాత్మిక రాజకీయ దురంధరులు రాజగోపాలాచారి వారిని కలవడం, శ్రీ వినోద భావే గారు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీ వినోద భావే గారు భగవద్గీతను తన తల్లిగా భావించి, తన తల్లి చెప్పే ప్రతి బోధన మాట తన తల్లి స్థానం, తల్లి వెళ్ళిపోయిన తర్వాత తల్లి స్థానాన్ని భగవద్గీతకి ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ వినోద భావే గారు. ఇలా ఎంతోమంది ప్రముఖులందరూ నారాయణ గురుని కలిసి ఇటు వారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఇటు సామాజిక చైతన్యాన్ని ఎంతగానో విస్తరింపజేసుకుని నారాయణ గురు ప్రభావంతో మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతోమంది సామాన్యులకు నిత్య ఆరాధ్యుడైనటువంటి పూలే గారు,
అంబేద్కర్ గారికి పూలే గారి మీదను నారాయణ గురు ప్రభావం ఎంత ఉంది అంటే అందులో అంబేద్కరు 10% ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే 90% అంబేద్కర్లో ఎప్పుడు కూడా నారాయణ గురు ప్రభావం అంతగా ఉండేది. ఈ మాటని బిఆర్ అంబేద్కర్ గారే ఎన్నోసార్లు ఎన్నో చోట్ల చెప్పారు. చూసారా, ఒక కాంతి కిరణం కొన్ని కోట్ల కాంతి కిరణాలను వెలిగిస్తుందని చెప్పడానికి, ఒక కాంతిలోకవాసి కొన్ని లక్షల మంది కాంతిలోకవాసులను తయారు చేస్తాడని చెప్పడానికి ఈరోజు మనం కాంతిలోకవాసులు బ్రహ్మాండ నాయకులు శీర్షికలు ఈ మహాత్ములందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా రణమిల్లుతూ రేపటి కాంతిలోకవాసుల్లో మరికొన్ని లీలలను మరింత విస్తారంగా తెలుసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, కాంతిలోక వాసులకు, పత్రిజీకి సదా హృదయపూర్వకంగా ధ్యానాభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, చిన్న విన్నపం. ఇటువంటి సమయంలో మన పిఎంసి కార్యక్రమాలను ఇంత అద్భుతంగా నిర్వహించుకోగలుగుతున్నాము అంటే పిఎంసిలో ఈ లాక్డౌన్లో కూడా ఒక 30% మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లకుండా గడిచిన 40 రోజుల నుంచి ఆఫీసులోనే, కార్యాలయంలోనే ఉంటూ కరోనాని ఎదురిస్తూ స్వీయ రక్షణలు పాటిస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని క్షణక్షణం ప్రతిక్షణం అన్ని ప్రాంతాల నుంచి అందించేదానికి విశ్వప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది ఉద్యోగులు, ఎంప్లాయీస్, టెక్నీషియన్స్, నాన్ టెక్నీషియన్స్ రావడానికి వీలు లేని పరిస్థితుల్లో లాక్డౌన్లో ఉండిపోయినా వారికి కూడా తగు విధంగా జీతభత్యాలు ఇవ్వాలి, ఈ యొక్క సంస్థను నిర్వహించాలి. ఇది మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలతో ఇటువంటి ఆర్థికపరమైన విపత్కర పరిస్థితిని కూడా సులభంగా దాటడానికి మీ అందరూ తగిన విధంగా మీ సంపూర్ణ సహాయ సహకారాలు చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు లక్షల మంది చూస్తున్నారు. ఆ యొక్క లక్షల మందిలో ప్రేరణ ఇవ్వడానికి మీ యొక్క బర్త్డేలు, మీ యొక్క వివాహాది శుభ కార్యక్రమాలు, మీ యొక్క సందేశాలు, మీ యొక్క గ్రీటింగ్స్ పిఎంసిలో 24 గంటల పాటు ప్రత్యక్షమవుతున్నటువంటి కార్యక్రమాలను మీరు స్పాన్సర్ చేయడం ద్వారా 24 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలని, పత్రిజీ కార్యక్రమాలు కావచ్చు, ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల కార్యక్రమాలు కావచ్చు, దట్ ఈజ్ పత్రిజీ కావచ్చు, ఈ యొక్క నా యొక్క కార్యక్రమం కావచ్చు, మేడం సరోజా మేడం కార్యక్రమం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది యోగుల కార్యక్రమాలు, 1 గంట కార్యక్రమాలని ప్రతి నిరంతరము మీరు స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఆ ఆర్థిక సహకారము, ఆ వ్యాపార సహకారం పిఎంసిని 10 కాలాల పాటు నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మహాత్ముల దివ్య గాథలను, సందేశాలను ప్రపంచవానికి మీ మాటగా, మీ సహాయంతో అందించడానికి సహకరిస్తుందని తెలియజేస్తూ, మీ యొక్క అది 5,000 10,000 20,000 మీరు ఇచ్చినటువంటి వాణిజ్య ప్రకటన ఈ సమయంలో పిఎంసికి ఎంతగానో చేయూతనిస్తుందని తెలియజేస్తూ, నా వాట్సాప్ నంబర్ 9246636854 కానీ, లేదు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్లకు కానీ మీ సుముఖతను తెలియజేస్తూ ఇతోధికంగా సహకరించవలసిందిగా, ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి పిఎంసిని దిగ్విజయంగా నడిపించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను, ఆర్థిక సహకారాలను
పూర్తిగా అందించాల్సిందిగా వేడుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.